చూడండి, చూస్తున్నాం. మా అవసరం లేకుండా మీరు పనులు చేసుకుంటాము అంటున్నారు. ఎందుకైనా మంచిది ఒక్కసారి ఆలోచించుకోండి. నో, మడమ తిప్పం, మాట తప్పం. లైఫ్ రిస్క్ చేస్తున్నారేమో ఆలోచించుకోండి. ఏంటి మీ వాల్యూ ఎక్కడ పడిపోతుందని భయపడుతున్నారా? ఇద్దరూ కలిసి మీరే ఆలోచించుకోండి. మీరు లేకపోతే మేము ప్రశాంతంగా, హాయిగా, సుఖంగా, శుభ్రంగా ఉంటాం. వీళ్ళకింత ధైర్యం ఎలా వచ్చింది? ఎప్పుడూ నా ముందు 5 నిమిషాలు కూడా నిలబడలేని వాళ్ళు నాతోనే ఛాలెంజ్ చేస్తున్నారేంటి? ఓకే, వీళ్ళకి బుద్ధొచ్చేలా చేస్తాను. నాతోనే గేమ్సా? ఏంటి మీరు అనేది? మీరు లేకపోతే మేము కూడా ప్రశాంతంగా చూద్దాం. చూద్దాం. ఛాలెంజ్. 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 నందిని, వాళ్ళతో మనకి మాట్లాడి హోటల్ కి ఫోన్ చేసి ఫుడ్ ఆర్డర్ చేయి. సరే అత్తయ్య. ఏయ్, ఏంటి గుద్దుకొని వెళ్తున్నావు? నేనెవరు అడ్డంగా నిల్చోమన్నారు? అక్కడే ఉండి డైల్ చేయొచ్చుగా. అక్కడ సిగ్నల్స్ రావు. ఊరుకోరా. హలో, నేను ద గ్రేట్ ఇండస్ట్రియలిస్ట్ శ్రీమతి వీరపనేని నందిని ఇంటి నుంచి మాట్లాడుతున్నాను. నేను ఆవిడ కుడి భుజాన్ని. అదే ఆవిడ కోడల్ని. మీరు త్వరగా ఒక చికెన్ బిర్యానీ పంపించండి. ఓకే అదే, మీరు కాసేపు వెళ్ళి రిలాక్స్ అవ్వండి. వచ్చాక వడ్డించి మిమ్మల్ని పిలుస్తాను. ఓకే. టేక్ రెస్ట్. సినిమా చూపిస్తామావా, నీకు సినిమా చూపిస్తామావా, సినికి నీతో సిటీ కొట్టిస్తామావా. ఏయ్, నువ్వు సినిమా చూపిస్తే మేము డైలీ సీరియల్ చూపిస్తాం. ఆగదు, ఆగదు, ఎప్పటికీ ఆగదు. నీకంత సీన్ లేదులే. హాయ్, గుడ్ మార్నింగ్. ఏంటి ఇవాళ న్యూస్ పేపర్ రాలేదా? మాట్లాడవే. ఏండు ఎందుకు మొహం అలా అని పెట్టుకున్నావు? ఓ, నిన్న రాత్రి గొడవ. నేను దాన్ని ఎప్పుడో మర్చిపోయాను. నువ్వు మర్చిపో. గతం గతహ అన్నారు, అందుకే ఫర్గివ్ అండ్ ఫర్గెట్. థ్యాంక్ యూ. ఇది మీకు కాదు మావయ్య, నాకు అత్తయ్యకు. మరి నాకు పెట్టుకుని తాగండి. వాట్? మీరు లేకపోతే మేం బ్రతకలేమా అంటూ ట్రాష్ మాట్లాడారు కదా. దిల్లు, నాకు టీ. వాళ్ళు ఇచ్చేదేంట్రా? మనం పెట్టుకోలేమా? కావాలంటే 5 స్టార్ హోటల్ నుంచి తెప్పిస్తాను. ఓ, మనం ఇప్పుడు సపరేట్ అయిపోయాం కదూ. ఎస్ ఎస్, మర్చిపోయాను నాన్న. ఇంకెప్పుడు మర్చిపోకు. అత్తయ్య, టీలో అల్లం సరిపోయింది కదా? చాలా బాగుంది. థ్యాంక్స్. టీలో చక్కెర సరిపోయిందని అడుగుతారు గానీ అల్లం సరిపోయిందని అడుగుతుందండి నన్ను తెంగరది. మిస్టర్ గిరి, అసలు టీలో ఎన్ని రకాలుంటాయో నీకు తెలుసా? గ్రీన్ టీ, లెమన్ టీ, ఇలాచీ టీ, బ్లాక్ టీ, రోజ్ టీ, మసాలా టీ, మామూలు టీ, అలాగే ఈ అల్లం టీ. మీ నాన్నకి టీ కొట్టు ఏమైనా ఉందా ఏంటి? ఓ, తెగ లిస్టు చెప్తున్నా. వీళ్ళతో మనకు మాట్లాడేంట్రా? మనము వెళ్ళి పెట్టుకుందాం అల్లం టీ. సూపర్ నాన్న. చూడండి, మీరు చేసిన దానికంటే మా టీ ఇంకా అద్భుతంగా చేస్తాం. అద్భుతంగా చేసుకుంటాం. వీళ్ళు మనకి ఇచ్చేదేంట్రా? మిస్టర్ హరి, హోల్డ్ యువర్ టంగ్. ఏంటి ఇన్సల్టింగ్ గా మాట్లాడుతున్నారు? మాతో పెట్టుకుంటే నష్టపోయేది మీరే అన్న విషయం గుర్తుంచుకోండి. రాణి రాణి వస్తే రాణి, కష్టాల్ నష్టాల్ కోపాల్ తాపాల్ శాపాల్ రాణి రాణి, తిట్లు రాట్లు పోట్లు రాణి రాణి రాణి. ఎన్ని ఆటంకాలు వచ్చినా వెనకడుగు వేయకూడదు కమాండర్. పదండి ముందుకి, పదండి తోసుకు పోదాం, పోదాం కిచెన్ లోకి. నాన్న, ముందేం చేయాలి? ఎన్ని వంటల ప్రోగ్రాంలు చూడలేదు. ముందు స్టవ్ ఆన్ చేయి.
తరువాత గిన్నె పెట్టాలి. దాంట్లో నీళ్లు పోయాలి. Yes. స్టవ్ ఆన్ చేయాలి. ఓ ఇప్పుడు గిన్నె పెట్టు. నీళ్లు పోయి ఇంకొంచెం ఇక్కడ ఒక కత్తి ఉండాలి. నో వరీస్. నాన్న కత్తి. నో ప్రాబ్లం. న్యాచురల్ కత్తి. వాసన ఇంత బాగుందంటే ఇంకా టేస్ట్ గురించి చెప్పాలా? బ్రాహ్మణంగా ఉంటుంది. అత్తయ్య 108కి ఫోన్ చేయమంటారా? అది తాగి వాళ్ళు ఏమవుతారో ఏమో. ఏమీ కాదు, వాళ్ళు చేసింది తప్పు అని మనతో కాంప్రమైజ్ అవుతారు. అల్లం వెల్లుల్లి టీ. ద న్యూ రెసిపీ. కంఠం లేని వారి కొత్త వంటకం చేతికిలో తయారవుతుంది. కమ్ ఆన్ మై సన్, లెట్స్ గో. ఊరికే టీ లిస్టులు చెప్పడం కాదు, టీలో కొత్త వెరైటీస్ క్రియేట్ చేయగలగాలి. మాలాగా అవర్ న్యూ క్రియేషన్ అల్లం వెల్లుల్లి టీ. మీరు ట్రై చేయండి, చిటికలో తయారవుతుంది. అయినా వేల వల్ల ఏమవుతుంది నాన్న? మనలాంటి క్రియేటర్స్ కే అది సాధ్యం అవుతుంది. యా, చియర్స్. చియర్స్. ఏంటి సూపర్ అన్నారు కదా? అబ్బా మింగకపోతే నీ కర్మ. నేను హ్యాండ్ వాష్ చేసుకున్నదే కదులుతా. అబ్బా ఏంటి మొహం పగులుద్ది. ఓకే, అలాగే. అవన్నీ మీరు ఆడిటర్తో మాట్లాడండి. మినిస్టర్ సంతకం అయిందా? అవన్నీ ఆయనకెందుకు? మనం ఏమైనా కబ్జాలు చేస్తున్నావా, పైరవీలు చేస్తున్నామా? సరే, నువ్వు వదిలే. నేను డైరెక్ట్ గా కలెక్టర్ గారితో మాట్లాడతానులే. అది అమ్మంటే మీరు అలా మాట్లాడతారా? చెప్పండి. ఊరికే మా దగ్గర బిల్డప్ ఇవ్వడం తప్పితే. అత్తయ్య, నాది చిన్న రిక్వెస్ట్. చెప్పు. నాకు మీరు వంట చేస్తే చూడాలనుంది. ఏంటి ఉత్తి దగ్గుతున్నావు? అంటే మా అత్తయ్యకి వంట రాదనా? కలెక్టర్లతో మినిస్టర్లతో మాట్లాడడం కాదు, వంట. వంట ఇక్కడ. నందిని, అత్తయ్య నా యాప్రాను క్యాప్ పట్టుకురా. నేను ఈ రోజు వంట చేస్తున్నాను. చేయండి, మాకు ఆకలేస్తుంది. ఆకలిస్తే రోకలు మింగు. ఏంటా సామెత చీపుగా? పద. అబ్బో నాన్న, మరి మన పరిస్థితి? వై వరీ వెన్ హోమ్ డెలివరీ హోటల్ ఫోన్ చేద్దాం. మీకే గనక దమ్మో ధైర్యం ఉంటే మీరే వంట చేసుకొని తినండి. నీకే గనక దమ్ము ధైర్యం కలేజా ఉంటే మా అమ్మ చేసిన వంట తిను. పోరా. పోవే. వద్దు. ఏంటి కొంపదీసి మనం ఇప్పుడు వంట చేద్దామంటావా ఏంటి? మనం టీయే సరిగ్గా చేయలేకపోయాం.
ఇంకా వంట ఏం చేస్తావు నాన్న? మనం వంట చెయ్యం. అంటే అమ్మ చేసిన వంట నొక్కేద్దామా? ఫోన్ చేద్దాం. అబ్బా అర్థమయ్యేలా చెప్పు నాన్న. రేయ్, మీ మావయ్యకి ఫోన్ చేసి ఎలా చెయ్యాలో కనుక్కుందాం, మనం వంట చేద్దాం. నువ్వు సూపర్ నాన్న. మీరెప్పుడు సూపరేరా. మన ఐడియా విని వాళ్ళు ఫాలో అయిపోతారు. మరి వంటగదిలో వాళ్ళు ఉన్నారు కదా. మనం వేరే చోటు దుకాణం పెడదాం. అయితే నేను సిలిండర్ స్టవ్ అన్ని సెటప్ చేస్తాను. ఇంతకీ ఏం వండుదాం? నాకు ఇష్టమైంది పప్పు చారు. వావ్ సూపర్. అబ్బో. ఏయ్ నీకు ఇక్కడే పని, గో గెట్ అవుట్. హలో, మేము వంట చేసుకోవద్దా? మా సిలిండర్ మేము తీసుకెళ్తాం. నందిని త్వరగా వెళ్ళమని చెప్పు. వెళ్తామండి, సిలిండర్ తీసుకుని వెళ్తాం. మెల్లిగా కాలు మీద పడేసుకునేవు. అబ్బా వస్తే అపశకునపు పక్షి. బావా నేనే. ఏం లేదు, ఇవాళ సరదాగా నన్ను వంట చేయమన్నారు. పప్పు చారు పెడదాం అనుకుంటున్నాను. దాని ప్రాసెస్ ఏమిటో కాస్త చెప్తావా? అయ్యయ్యో తప్పకుండా బావా, నీ చేత అద్భుతంగా పప్పుచారు పెట్టించే బాధ్యత నాది. రోజు నిన్నే పెట్టమంటారు చూడు, మొదటమంటావా? చెప్పు, అందుకే కదా ఫోన్ చేసింది. ఓ గ్లాస్ కందిపప్పు, తాళింపుకు జీలకర్ర ఆవాలు మెంతులు, కరివేపాకు, నూనె పసుపు నీళ్లు ఇవి పెట్టుకో బావా. వాటితో పాటు టమాటాలు ఆ ఉల్లిపాయలు కూడా పెట్టుకో. అలాగే బాబా, నేను అన్ని రెడీ చేసి మీకు ఫోన్ చేస్తాను. సిలిండర్ తీసుకొచ్చావా? ఒరిగిరి, నువ్వు వెళ్ళి ఒక 2 గ్లాసులు కందిపప్పు, జీలకర్ర, ఉప్పు, ఆవాలు, కరివేపాకు, కొత్తిమీర, బెల్లం, చింతపండు ఇవన్నీ వెళ్ళి తీసుకురారా. డబ్బులు ఇవ్వండి. వెళ్ళి కిచెన్ నుంచి పట్టరా. వాళ్ళంత అందాం అంటున్నారు నాన్న, గెట్ అవుట్ అంటున్నారు. వాడు తంతానంటే తన్నించుకో, గెట్ అవుట్ అంటే గెండించుకో, కానీ కిచెన్ లోంచి తీసుకురా. వెళ్ళావు సరే. శాంతి సుజాత ఎక్కడికి వెళ్తే అక్కడ ఉండిపోతారు. ఇంకా రాలేదేంటి? నందిని, ఏంటత్తయ్యా? మీ నాన్న దగ్గర వంటోడున్నాడే, వాడికి ఫోన్ చేసి గుత్తి వంకాయ కూర ఎలా చేయాలో అడుగు. నువ్వు ఫోన్లో మాట్లాడుతూ ఉండు, నేను ఫాలో అయిపోతాను. అలాగే అత్తయ్య. ఏ ఈ ఐడియా బాలేదా? బాగుంది. మరేంటి, అయిన దానికి కాని దానికి ఏమో ఎగ్జైట్ అవుతావు, ఈ మాటకు మాత్రం మామూలుగా ఉన్నావు. అబే అదే లేదత్తయ్య, గిరి మళ్ళీ గిన్నెలు తీసుకోవడానికి వస్తాడు కదా, వెళ్ళాక చేస్తా. వచ్చాను. ఏంటి మీ వంటలు మేము పరిస్థితి చేస్తామని భయపడుతున్నారా? గిన్నెలు పడేయకుండా తీసుకెళ్తే మంచిది. ఆ కవరలో ఇవ్వు. అని తీసుకొచ్చావా? జాగ్రత్త. సరే, అన్ని వచ్చినట్టే. ఇప్పుడు బావ ఫోన్ చేయాలి. ఎంగేజ్. చెప్పరా చిట్టి తల్లి, ఏంటి సంగతులు? ఏం లేదు నారాయణ, ఇవాళ మా అత్తయ్య వంట చేస్తానని ముచ్చట పడ్డారు. ఏంటత్తయ్యా? ఏంటది వంటవాడితో సొంతోళ్ళతో మాట్లాడినట్టు? ఏంట్రా, ఇందాక మీ మామయ్య పప్పుచారు ఎలా చేయాలో చెప్పమని ఫోన్ చేశారు, ఇప్పుడు నువ్వు. చెప్పు నారాయణ. ఏం లేదమ్మా, ముందు వంకాయలు శుభ్రంగా కడుక్కో. అవన్నీ అయిపోయాయి నారాయణ, పొయ్యి మీద పెట్టిన దగ్గర నుంచి చెప్పు. నందిని, ఏంటత్తయ్యా? పొయ్యేంటి, స్టవ్ అనలేవా? మన స్టేటస్ కి తగ్గట్టు మాట్లాడు. ఈవిడికి ఇంత స్టేటస్ పిచ్చేంట్రా? ఎంతసేపు పిసకన్ రా దీన్ని, సారీ అదే కడగన్ రా దీన్ని. ఇద్దరికీ ఒకేసారి ఎలా చెప్పడం? ముందు మీ మామయ్య గారికి చెప్తానమ్మా అంటే చిట్టి తల్లి వాళ్ళ అత్తకి చెప్తుంది. అసలే ఆవిడకి గర్వం ఎక్కువ, నాకన్నా ఆయన ఎక్కువైపోయారా అంటుంది. ఎలా, ఏం చేయడం? సుజాత సుజాత, ఒకసారి 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 నీ ఫోన్. ఎందుకు మీ ఫోన్ ఉంది? దండం పెడతాను, ఇవ్వమ్మా. మీ అన్నయ్య కలిపివు తొందరగా. చెప్పు సుజాత. బావా, సుజాత కాదు నేను. బావా, పప్పు కడిగావా? ఇందా నుంచి కడుగుతూనే ఉన్నాను బావా. ఇప్పుడు నీళ్లు పారిపోయేలా, పప్పు పారిపోయేలా? అయ్యో, పప్పు ఎందుకు పారపోస్తావు బావా? అది కాదు బావా, పప్పు చారు అన్నాను కదా, చారు నీళ్ళలా ఉంటుంది కదా. పప్పు కాదు బావా, నీళ్లు పారిపోయి. అలాగే. ఆ తర్వాత పప్పుని కుక్కర్లోకి షిఫ్ట్ చేసి అందులో 2 గ్లాసులు నీళ్లు పోసి. బావా,
ఏంటి? మరి అలాంటప్పుడు ఈ నీళ్ళెందుకు పారిపోయడం? అబ్బా చెప్పింది చెయ్యి బావా. నేను చేస్తాను, నువ్వు చెప్పు. 2 గ్లాసులు నీళ్లు పోసి దాన్ని 3 విజిల్స్ వచ్చేదాకా స్టవ్ మీద పెట్టు. ఓకే బావా, ఒక చిన్న సందేహం. ఏంటది? స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టాలా, కుక్కర్ పెట్టి స్టవ్ వెలిగించాలా, స్టవ్ కుక్కర్ మీద పెట్టాలా, కుక్కర్ స్టవ్ మీద పెట్టాలా? ఓ పని చేయి బావా, ముందు స్టవ్ వెలిగించి దాని మీద 2 మినిట్స్ కూర్చుని అప్పుడు పప్పు పెట్టు. లేకపోతే ఏంటి బావా, స్టవ్ ముందు వెలిగించినా ఒకటే, చివర వెలిగించినా ఒకటే. ఏదో ఒకటి చెయ్యి బావా. అలాగే, మళ్ళీ ఫోన్ చేస్తాను. అలాగే. ఒరేయ్, స్టవ్ వెలిగించు. ఏంటండి వదిలేదా? ఉంది. మరి అన్నయ్యకి వంట గురించి చెప్తున్నారేంటి? ఏమో, మీ వదినేమో వంకాయ కూర చేస్తుంది, మీ అన్నయ్య ఏమో పప్పు చారు పెడుతున్నాడు. ఏమైనా గొడవ పడ్డారేమో. లేదు, ఏదో పోటీలా కనపడుతుంది నాకైతే. శాంతిది అనసూయ వాళ్ళ ఇంటికి వెళ్ళొస్తానందండి. ఓ పని చెయ్యి, ఇదిగో మళ్ళీ మీ అన్నయ్య ఫోన్ చేస్తే పప్పు చారు ఎలా పెట్టాలో చెప్పు. శాంతి, తొందరగా రా. ఇది ఇచ్చేసి శాంతి, తొందరగా రా. హలో, చెప్పు నారాయణ. చింతపండు పులుసు పోయి, అత్తయ్య ఇప్పుడు చింతపండు పులుసు పోయాలంట. కొబ్బరి గసాల అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసేయి. ఒరేయ్, కొబ్బరి గసగసాలు అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీ చేయి. ఒరేయ్, ఏ మాటగా మాట చెప్పుకోవాలరా. మీ మామ నారాయణ లేకపోతే మన పరిస్థితి ఏమైందిరా? ఇవాళ గండం గడిచింది. ఈ మాత్రం సరిపోతుందా? సరిపోతుండొచ్చు అత్తయ్య. ఓకే. వెయ్యి చెప్తాను. నాయన కుప్ప మునిగింది. ఒకరికి చెప్పాల్సింది ఒకరికి చెప్పాను. ఇప్పుడు ఏం జరుగుతుందో ఏమిటో. ఆహా, గుమగుమలాడిపోతుంది కదా అత్తయ్య. మనం ఈ గుత్తి వంకాయ కూర తింటుంటే వాళ్ళ నోళ్లు ఊరతాయి చూడాలి. ఆహాహాహా. ఒరేయ్, వాడు వంటల కాంపిటీషన్ పెట్టి పప్పులో కాలేశారా. మన పప్పు చారు ముందు వాళ్ళు ఉప్పు చారే. మా గుత్తంకాయ కూర అదూర్స్. మా పప్పు చారు బెదూర్స్. నందిని, వాళ్ళతో మనకి మాట్లాడి వడ్డించు. నానా, వీళ్ళతో మనకు మాట్లాడి వడ్డించండి. ఎస్, వడ్డిస్తా.